హాయ్ ఫ్రెండ్స్, బొండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, 1 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, కొంచెం సోడా వేసుకోవాలి, ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి, కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి, వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండిని ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయి, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బోండా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.